హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వర్క్ గేమ్. చూస్తున్నారు కదండి, ఈరోజు నా ముందుకి జరీస్ తీసుకొని వచ్చాను. యాక్చువల్గా లాస్ట్ టైము ఒక కస్టమర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిందండి, జరీ వేసేటప్పుడు అదే ఎలా జాగ్రత్త తీసుకోవాలో చెప్పండి అని. సో అందుకని చెప్పేసి దీని గురించి వీడియో అనేది చేయడం జరిగింది. యాక్చువల్గా జరీస్ చిక్కుపడుతున్నాయి అన్నప్పుడు బ్యాక్ సైడ్ ఇలా నేను పెట్టాను కదండి, మా మిషన్ పైన అయితే ఈ విధంగా కవర్స్ పెడతాను. ఇంతకుముందు జరీ నెట్స్ అనేది అవైలబుల్లో ఉంటుండే, కస్టమర్స్కి మేము కూడా జరీ నెట్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళము. ఇప్పుడు జరీ నెట్స్ రావట్లేదండి, అందుకని చెప్పేసి జరీకి కవర్స్ అనేది యూజ్ చేస్తున్నాము. సో చిక్కు పడకుండా ఇప్పుడు నార్మల్ థ్రెడ్ లాగా ఉండదు. నార్మల్ థ్రెడ్ అయితే థ్రెడ్ కాబట్టి అది సిల్క్ థ్రెడ్ కాబట్టి ఈజీగా వస్తుంది. అదే జరీ అయితేనేమో దీని జరీ మిక్స్ అవుతుంది కదా, మూమెంట్ అనేది ఫాస్ట్గా వచ్చి టర్నింగ్స్ తిరిగి వచ్చేస్తుంది. అలాంటి టైంలో ఏమవుతుందంటే జరీ వచ్చేటప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో కానీ చిక్కు పడుతుంది. సో ఈ విధంగా చిక్కు పడకుండా ఉండడం కోసం మనం జరీకి కవర్ అనేది ఆ విధంగా పెట్టుకుంటున్నాము. సో వన్ టిప్ అండి ఇది. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి జరీకి మనము ఏదైతే బ్యాక్ సైడ్ పెట్టుకున్నామో ఫోను, అది హైట్ ఎక్కువ ఉండొద్దండి. జనరల్గా ఈ టైప్ కూడా జరీస్ వాడుతుంటారు. సో ఇలాంటివి వాడినప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. జరీస్ అంటే ఈ హైట్లో అక్కడ బ్యాక్ సైడ్ పెట్టడానికి పాసిబుల్ ఉండదు, కొంచెం డిస్టర్బెన్సే అవుతుంది. ఇంకోటి ఏంటి, లేదు మేడం అది హైట్ ఉంది మేము వాడుకుంటాం అనుకునే వాళ్ళు దీనికి కూడా ఒక కవర్ పెట్టుకొని యూజ్ చేసుకుంటే బెటర్. ఇంకా జనరల్గా జరీస్ అన్ని చూడడానికి ఒకే విధంగా కనిపిస్తాయి, కానీ జరీస్లో చాలా క్వాలిటీస్ ఉంటాయండి. దాని జస్ట్ ఇట్లా అవుట్ సైడ్ చూసి ఇది నా దగ్గర ఉంది నేను ఇదే జరీ వాడుతున్నాను అని అనుకోవడం మాత్రం మిస్టేక్. ఎందుకంటే దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, ఇది పోగు ఉంది కదా జరీ పోగు, దీన్ని బట్టి ఐడెంటిఫై చేస్తారు. దీనిలో కూడా థ్రెడ్ ఉంటుంది, ప్రతి జరీ లోపల కూడా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా థ్రెడ్, ఈ విధంగా థ్రెడ్ ఉంటుంది. దీనిపైన మనం వేసే జరీ ఫినిషింగ్ అనేది లోపల ఏదైతే థ్రెడ్ ఉందో ఇది ఇంకా దానిపైన రొటేట్ అయి ఉంటుంది కదా, షిమ్మర్ లాగా లైట్ అంటే స్పార్కిల్ లాగా కనిపిస్తుంది కదా, ఇది థ్రెడ్ దీనిపైన. అయితే జనరల్గా జిఎస్ఎం మీద ఇది అనేది జరీ థిక్నెస్ మీద డిపెండ్ ఉంటుంది. ఇలాంటివి తీసుకున్నట్టయితే చాలా వరకు కొంచెం మందంగానే ఉంటాయి. మన దగ్గర అయితే కొంచెం సాఫ్ట్గానే ఉంది, కానీ ఎలా అయినా దీంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం మందంగానే ఉంటుంది. సో ఇలాంటిది యూస్ చేస్తున్న వాళ్ళు ఒకసారి ఏం చేయాలంటే, నీడిల్స్ అన్నీ కూడా థ్రెడ్స్కి వాడే నీడిల్సే వాడొద్దండి, జరీకి సపరేట్గా పెట్టుకోవాలి. జనరల్గా విస్కస్ థ్రెడ్స్ ఇంకా రాయల్ అలాంటివి యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే 9 అయినా 11 అయినా పెట్టుకొని మిషన్ మీద రన్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జరీకి వాడే వాళ్ళు నెంబర్ 14 వాడితే జరీ ఫినిషింగ్ మంచిగా వస్తుంది. కొన్నిసార్లు జరీ లావుగా వాడారనుకోండి, అంటే ఇది కాకుండా ఇంతకంటే లావు, ఇదైతే నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తానండి, 14 నెంబర్ యూజ్ చేస్తాను. సో ఇంతకంటే లావు ఉంటుంది కదా జరీ, ఇలాంటి వాళ్ళైతే 16 నెంబర్ వాడితే బెటర్. సో నిడిల్ చేంజ్ చేయాలని నేను చెప్పాను కదా, సో అది సెకండ్ టిప్ అండి, అలాంటి ఫాలో అవుతే బెటర్. ఇంకా థర్డ్ వచ్చేసి జరీస్ కూడా ఒకసారి కంపేర్ చేసుకొని, ఇంకా జనరల్గా ఇప్పుడు చూస్తున్నారు కదండి సెకండ్ నెంబర్ నీడిలో థ్రెడ్ ఉంది, దాని ప్లేస్లో జరీ నేను యూజ్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని డెనియర్ దాని డెనియర్ వేరే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి జరీ అనేది ఫినిషింగ్ మళ్ళీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే, ఇక్కడ టెన్షన్స్ ఉన్నాయి కదా, ఈ టెన్షన్స్ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఆ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి మీ ఫినిషింగ్ బాగుంటుంది, జరీతో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఇంకొచ్చేసి మనం యూజ్ చేసే ఫ్యాబ్రిక్ అండి, ఫ్యాబ్రిక్ ఇప్పుడు నేనైతే మిషన్ మీద పెట్టింది చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్ ఉంది, టిష్యూ లాగా ఉంది ఇది. సో ఇలాంటి వాటిపైన కూడా మనం జరీ చేసినప్పుడు ఒకసారి చూసుకుంటే బెటర్, అంటే మంచిగా వస్తుంది ఫినిషింగ్. చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మన దగ్గర ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ జరీ షేడ్స్. మనం అవుట్లుక్ చూసి ఇది ఈ జరీ వాడుతున్నాము అంటే సెట్ కాదండి, ఎందుకంటే జరీస్ ఏవైతే ఉన్నాయో ఆ జరీస్ అన్ని డిఫరెంట్ జరీస్ ఉంటాయి కాబట్టి మనము పర్చేస్ చేసి ఇది 50కి వస్తుంది, ఇది 60కి వస్తుంది, ఇది 70కి వస్తుంది అని చెప్పేసి అనుకోవడం కాదు. ఒకసారి జరీ తీసుకొని ఏదైనా సరే బయట తీసుకున్నా మీరు ఎక్కడ తీసుకున్నా కూడా, ఏ కంపెనీ తీసుకున్నా ఒకసారి అయితే మిషన్ పైన వేసిన తర్వాత మొత్తం డిజైన్ అయిపోయింది చూసే వరకు కూడా మనం చెప్పలేమండి ఇది ఇంత బాగా వస్తుంది, ఇది ఇలా వస్తుంది అలా వస్తుంది అని చెప్పేసి. సో ఆ విధంగా కంపేర్ చేస్తేనే మనకి జరీ క్వాలిటీ అనేది అర్థమవుతుంది. సో కస్టమర్ అడిగారని నేను వీడియో అనేది చేశానండి. మీకే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ.